వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటగా దేవుడు చెప్తున్నాడండి లోకస్ వార్తలో విసుగు కనుక నిత్యము ప్రార్థన చేశారని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అండి. అలాగే రెండవ దశలోని రాసిన పత్రిక దేవుడు చెప్తూ ఉన్నాడండి. సహోదరులారా, మేలు విషయంలో విసుక్కునవద్దని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేకుండా చదివిస్తున్నాడు అనమాట అండి. ఏ విషయంలో కూడా విసుకోకుండా చక్కగా మన పని మనం చేసుకున్నట్లయితే మన పని అంతటిని దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట అండి. ప్రార్థన చేయడంలో విసుకోకూడదు, మేలు చేయడంలో విసుకోకూడదు అనమాట అండి. ఎవరైనా కష్టాలు ఉంటే, బాధల్లో ఉంటే, ఇబ్బందులు ఉంటే చక్కగా వాళ్ళందరి మీద విసుకోకుండా మేలు చేయాలి తప్ప మరే విధంగా మనము ఉండకూడదు అనమాట. మన దేవుని పిల్లలం కనుక. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రెండవదిగా వినుట. ఏం వినాలి? యోహాను సువార్తలో చెప్పబడిన ప్రకారము నా గొర్రెలు నా స్వరము వింటాయని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడండి. ఆదికాండ గ్రంథంలో అబ్రహాం గారు దేవుని బట్టి విన్నారు. దేవుడు ఆయన్ని ఆశీర్వదించి విశ్వాసులకు తండ్రిగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. నిర్గమాకాండంలో మోషే గారు దేవుని మాట విన్నారు. ఆయన్ని నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్తూ దేవుడు అతను నాయకుడిగా ఎన్నుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అపొస్తలుల కార్యాలు మనం చూసుకున్నట్లయితే సౌలు గారు పౌలుగా మారకముందు దేవుని స్వరం విన్నారు. అప్పుడు ఆయన పౌలుగా మార్చబడిన తర్వాత చక్కగా ఆయన గొప్ప సేవక ప్రవక్తగా వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. వీరందరూ దేవుని మాట విన్నారు కనుక చక్కగా దేవుడు వీళ్ళందరినీ ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు అనమాట అండి. మనము కూడా దేవుని మాట వింటే దేవుడు మనకు కూడా తగిన ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా సహాయం చేయాలో ఆ విధంగా సహాయము చేస్తూ ఉంటాడు అనమాట అండి. వింటారా దేవుని మాట? ఏమంటారు? అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే విడిపించుట. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే విడిపించుట అనమాట అండి. కీర్తన గ్రంథంలో చెప్పబడిన ప్రకారము నీతిమంతులకు కలుగు అపాయములు ఎన్నో, వాటన్నిటిలోంచి విడిపించేవాడు యెహోవా అని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. ఎవరిని విడిపించాడండి దేవుడు? దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని మహా సమస్యల నుంచి విడిపించలేదండి. దానియేలు గారికి సమస్య వచ్చినప్పుడు ఆయన విడిపించలేదండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యోబు గారికి మహాశ్రమలు వచ్చినప్పుడు యోబు గారిని కూడా విడిపించలేదండి. విడిపించాడు అనమాట అండి. ఎందుకంటే వాళ్ళు నీతిని అనుసరించి నడుచుకున్నారు కనుక, నీతిగా జీవించారు కనుక, దేవుని యందు నమ్మకంగా జీవించారు కనుక, దేవుని యందు భయభక్తులు జీవించారు కనుక, చక్కగా దేవుని ఎదుట నిలిచి అర్హతను సంపాదించుకున్నారు కనుక, మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు కనుక దేవుడి వల్లనే విడిపించడానికి మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా వాళ్ళు ఎక్కడ కూడా చక్కగా దేవుని మాటకి ఎదురు చెప్పకుండా దేవునికి వ్యతిరేకంగా ఎక్కడా వాళ్ళు జీవించలేదు కనుక వాళ్ళకి ఎక్కడ ఏ సహాయం అయితే కావాలో ఆ సహాయం దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనకు శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కువగా ప్రార్థన చేసుకుంటాం. అవి అయిపోయిన తర్వాత మనము మామూలుగా ఉంటూ ఉంటాం అనమాట అండి. అలా కాకుండా దేవుడిచ్చిన మహావచనం బట్టి ప్రార్థన చేసేటప్పుడు ఇసుక్కోకుండా జాగ్రత్తగా ప్రార్థన చేసుకుందామని నిత్యము కూడా ఏమున్నా ఏమి లేకపోయినా కానీ ప్రార్థన మానకుండా, ఆత్మను ఆరుకోకుండా చక్కగా మన దేవుని యందు భయభక్తి కలిగి జీవించినట్లయితే, విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. చేద్దామని తీసుకోకుండా ప్రార్థన, అలాగే విందామా దేవుని మాట. చక్కగా ఎప్పుడైతే దేవుని మాట విన్నామో చక్కగా అప్పుడు దేవుడు మనల్ని సమస్యల నుంచి విడిపిస్తాడనమాట అండి. మనం శోధన నుంచి విడిపించబడాలి అంటే దేవుని మాట వినాలండి. ఏమంటారు మరి యవనస్తులు? ఈ ఆలోచన మీదండి. అలాగే పెద్దలు, చిన్నలు, వృద్ధులు మీరేమంటారండి? దేవుని యందు భయభక్తులు జీవించి ఈ 3 లక్షణాలు కలిగి జీవించే యోగ్యతను కలిగి ఉంటారా? లేదంటే నేను దేవుడు విసుకోకుండా ప్రార్థన చేస్తానండి, దేవుడి మాట వింటానండి, మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందులో నుంచి మేము విడిపించబడాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నామండి. 100% దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటాం అన్న వాళ్ళందరూ కూడా తల్ల వంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదాలు లెక్కలేని స్తుతిస్తున్న ప్రభావ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థన చేయట్లేదు దండిస్తుండవా ప్రభా, విసుక్కోకుండా దండిస్తుండవా
నిత్యము కూడా ప్రభావ ప్రార్థన చేసుకునే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. మేలు విషయంలో తండ్రి విసుకోకుండా ప్రార్థన చేసే యోగ్యతను ప్రభా దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. అదేవిధంగా మనం తండ్రి స్తోత్రం ప్రభా, నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను దయచేయండి తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళని ఎలాగైతే దీవించావో తండ్రి ప్రభా, నీ బిడ్డలందరూ కూడా అలా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. అదేవిధంగా మనం చూసుకుని తండ్రి ప్రభా తండ్రి చక్కగా తండ్రి స్తోత్రం ప్రభా, విడిపిస్తానని చదివించిన దేవుడు తండ్రి. అనేక మందిని సమస్యల నుంచి విడిపించే దేవుడు తండ్రి. మమ్మల్ని కూడా తండ్రి సమస్యల నుంచి విడిపించి తండ్రి ప్రభా జాగ్రత్తగా జీవించే యోగ్యతను దయచేయమని నీ కృపచేత బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించండి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ ప్రభా తండ్రి ఇస్తున్న ప్రభా తండ్రి చక్కగా ఈ లక్షణాలు కలిగి జీవించే యోగ్యతను దయచేయమని, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థనలకు ఇస్తాను. ప్రార్థన ద్వారా దయచేయండి. మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్లస్ మేము నమ్మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరగదివైన ఆశీర్వాదంలో మనందరికీ కూడా తోడుగొనను గాక. మరొకసారి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుడిచ్చిన మహా ఉచితమైన బట్టి మనం దేవుడి పిల్లలము కనుక 100% కూడా నిత్యము ప్రార్థన చేసుకుని దేవుడి మాట విని చక్కగా ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు దేవుని యందు విడిపించుకునే యోగ్యత కలిగి జీవించమండి. ఏమంటారు యవనస్తులు? ఏమంటారు? మీ ఆలోచన మీదే అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చక్కగా దేవుని యందు భయభక్తి కలిగి జీవించి, ఆయన యందు నమ్మిక కలిగి జీవించి, ఆయనకు అంగీకారంగా జీవించి, ఆయన వాక్యం విని ఆయన వాక్య ప్రకారం నడుచుకొని చక్కగా ప్రార్థనతో దేవుని మాట విని ప్రార్థన చేసుకుని దేవుని మాట విని మేము కూడా సమస్యలు వచ్చినప్పుడు దేవుని నామంలో ప్రార్థన చేసుకుని భూమి మీద హాయిగా జీవితామని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారా? ఏమంటారండి? పిల్లలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు మీరందరూ కూడా ఏమంటారు? దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని హాయిగా భూమి మీద జీవించే యోగ్యతను కలిగి ఉంటారా? ఏమంటారు?